హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యరాజ్ టాకీస్. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో ఒక చోట ఎక్కడొక చోట ఉపయోగం అయితే పడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే కనుక, పెళ్ళిలో 3 ముళ్ళే ఎందుకు వేస్తారు? జనరల్గా పెళ్ళిలో 3 ముళ్ళు వేస్తూ ఉంటారు కదండి. సో అలా 3 ముళ్ళే వేయడానికి గల కారణం ఏంటో ఈరోజైతే మనం చూసుకుందాం. సో పెళ్ళి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిందన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. తల్లి స్థానంలో భార్యగా, అలాగే తండ్రి స్థానంలో భర్తగా అయితే వధూవరుల జీవితాల్లోకి అయితే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకరికొకరి జీవితంలోకి అయితే ఎంటర్ అవడం అయితే జరుగుతుంది. అయితే ఈ పెళ్ళి అనే బంధం 3 ముళ్ళతో మొదలవుతుంది. సో అసలు 3 ముళ్ళు అనేది మ్యారేజ్లో ఎందుకు వేస్తారు, అసలు 3 ముళ్ళు వేయడానికి గల కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పెళ్ళంటే కేవలం 2 వ్యక్తులు మాత్రమే కాదు, 2 కుటుంబాలను, జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్ళిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో మనందరికీ తెలిసిందే, పెళ్ళిని 5 రోజులు పండగగా, 5 రోజులు వేడుకగా జరుపుకునే సందర్భాలు కూడా మనం వినే ఉంటాం. అయితే ఈ పెళ్ళిలో 3 ముళ్ళే ఎందుకు వేస్తారో మీకు తెలుసా? దీని వెనక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం నాలాగే మీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా? సో దీని వెనక పరమార్థం మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందామా? హిందూ సంప్రదాయంలో 3 అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది అని అర్థమంట. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయంట. ఓకేనా ఫ్రెండ్స్, తెలిసింది కదా మీకు పెళ్ళిలో 3 ముళ్ళే ఎందుకు వేస్తారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం, సో ఇలాంటి మరిన్ని కొత్త కొత్త విషయాలని ఇంకా తెలుసుకోవాలని ఆశించే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు సత్యరాజ్ టాకీస్. బాయ్.